హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 'యముడు లాంటి మొగుడు' పార్ట్ 2 మరి కథలోకి వెళ్తే, సావిత్రి ఇంటి గుమ్మం ముందు నీలాపాలైన నెయ్యి లడ్డులు. అవి కేవలం స్వీట్స్ కావు, తన కూతురు మహారాణిలా బతుకుతుందన్న రాధమ్మ కన్న కలలు, ఆమె గుడ్డి నమ్మకాలకు ప్రతీకలు. ఇప్పుడు ఆ కళ్ళన్నీ సావిత్రి ముఖం మీద ఉన్న పచ్చి గాయాల్లాగే చితికిపోయాయి. ఏమిటిది? నేను నువ్వు అద్దంలో చూసుకున్నావా సావిత్రి? ఆ రాక్షసుడు నిన్నంత దారుణంగా కొడుతూ ఉంటే నా దగ్గర ఎందుకే దాచావు? ఫోన్ చేసిన ప్రతిసారి నేను బాగున్నానమ్మా అని అబద్ధాలు ఎందుకు చెప్పావు తల్లి? అంటూ రాధమ్మ గుండెలు వీసేలా ఏడుస్తుంది. సావిత్రి తన కన్నీళ్లను ఆపుకుంటూ తల్లి చేతులను గట్టిగా పట్టుకుంది. అమ్మ, నేనక్కడ పడుతున్న నరకం మీకు తెలిస్తే మీరు తట్టుకోలేరని దాచాను. నా జీవితం ఎలాగూ నాశనం అయిపోయింది. కనీసం మీరైనా ప్రశాంతంగా ఉంటారని అనుకున్నాను. కానీ ప్రతి రాత్రి నా పాలిట ఒక మృత్యువులా మారుతుందమ్మా. నన్ను ఆ దేవుడే కాపాడాలి అని వణుకుతూ చెప్పింది. రాధమ్మ కళ్ళల్లో అప్పటి వరకున్న ఆశ్చర్యం, భయం ఇప్పుడు కన్నతల్లి ఆవేశంగా మారాయి. తన చేతులారా తన కూతుర్ని ఒక సైకోపాత్కిచ్చి పెళ్లి చేశానన్న పశ్చాత్తాపం ఆమె దహించి వేస్తుంది. లేదు సావిత్రి, నిన్ను ఈ నరకంలో ఇంకొక క్షణం కూడా ఉంచను. నా ప్రాణం పోయినా సరే నిన్నిక్కడి నుంచి నా వెంట తీసుకువెళ్తాను. నడువు, వెళ్ళి నీ బట్టలు సర్దుకో. మనం ఇప్పుడే మన ఊరికి వెళ్ళిపోదాం అంటూ సావిత్రి చెయ్యి పట్టుకుని గుమ్మం బయటకు లాగబోయింది రాధమ్మ. సరిగ్గా అప్పుడే వెనక నుంచి ఒక గంభీరమైన, క్రూరమైన గొంతు వినిపించింది. ఆపండి రాధమ్మ గారు, ఎక్కడికి తీసుకువెళ్తారు మీ అమ్మాయిని? రాధమ్మ సావిత్రి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగారు. మెట్ల మీద నుంచి దర్జాగా దిగి వస్తుంది సులోచన. ఆమె వెనకే విక్రమ్ కూడా నడుచుకుంటూ వస్తున్నాడు. విక్రమ్ ముఖంలో ఎలాంటి కంగారు లేదు, బదులుగా ఒక కపటమైన చిరునవ్వు కనిపిస్తుంది. రాధమ్మ ఆవేశంతో రగిలిపోతూ సులోచన ముందుకు వెళ్ళింది. ఏంటి మీ నాటకాలు? బయట ప్రపంచానికి ఆదర్శవంతుడిగా బిల్డప్ ఇస్తూ ఇంట్లో నా కూతుర్ని ఇలా చిత్రహింసలు పెడతారా? మీ అబ్బాయి మనిషా లేక మృగమా? నా కూతురి ముఖం మీద దెబ్బలు చూస్తుంటే మీ గుండె కరగటం లేదా అని నిలదీసింది. సులోచన బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వు రాధమ్మను మరింత భయపెట్టింది. గుండె కరగడమా? విక్రమ్ భార్యగా ఈ ఇంట్లో అడుగుపెట్టిన రోజే దాని ప్రాణం దేహం మాకు సొంతం అయిపోయాయి. తప్పు చేస్తే శిక్షించటం మా అబ్బాయి హక్కు. దాన్ని అడగడానికి మీరెవరు? అంది సులోచన పొగరుగా. నేను కన్న తల్లిని. నా కూతురు నేను తీసుకువెళ్తాను. మీ మీద పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అని రాధమ్మ గట్టిగా అరిచింది. అంతవరకు సైలెంట్గా ఉన్న విక్రమ్ ముందుకు వచ్చాడు. అతని కళ్ళల్లో మరణం అంతటి చల్లదనముంది. కంప్లైంట్ ఇస్తారా అత్తయ్య? ఎవరికిస్తారు? ఏ పోలీస్ స్టేషన్కి వెళ్తారు? ఈ నగరంలో ఉన్న ప్రతి పోలీస్ అధికారి నా జోబులో ఉన్నాడు. మీరు కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్ మెట్లు ఎక్కేలోపు మీ ఊర్లో ఉన్న మీ ఆయన మీద దొంగతనం, అవినీతి కేసులు నమోదవుతాయి. జైల్లో చిప్పకూడ తింటూ గుండెపోటుతో చేస్తాడు మీ ఆయన. రాధమ్మ ఒక్కసారిగా షాక్తో సైలెంట్ అయిపోయింది. సులోచన ముందుకొచ్చి రాధమ్మ భుజం మీద చేయి వేసి విషం చిమ్మే స్వరంతో ఇలా అంది. ఆలోచించుకొని రాధమ్మ గారు, పరువు అనేది మీకెంత ముఖ్యమో నాకు తెలుసు. ఒకవేళ మీరు మీ అమ్మాయిని తీసుకెళ్తే కోట్లున్న వాణ్ణి వదిలేసి ఇంట్లోంచి లేచిపోయిన దరిద్రురాలు అని మీ ఊళ్ళో వాళ్ళే అంటారు. సమాజంలో మీ పరువు ఏమవుతుంది? అల్లుడి మీద కేసు పెడితే మీ బతుకు ఏమవుతుంది? గుట్టు చప్పుడు కాకుండా పడి ఉండమని మీ కూతురికి చెప్పండి. ఇది మీకు, మీ కుటుంబానికే మంచిది. విక్రమ్ సులోచనల మాటలకు రాధమ్మ గుండె పగిలిపోయింది. తన మధ్యతరగతి కుటుంబం ఈ కోటీశ్వర్ల ముందు, ఈ మాఫియా ముందు ఎంత నిస్సహాయమైందో ఆమెకు అర్థమైంది. పరువు, ప్రాణభయం ఆమె కన్నతల్లి పేగుబంధాన్ని నోరు నొక్కేశాయి. అమ్మా, నన్ను వదిలి వెళ్ళకు అని సావిత్రి ఏడుస్తూ ఉంటే రాధమ్మ కన్నీళ్లు కారుస్తూ గుండెను రాయి చేసుకొని, నన్ను క్షమించు తల్లి, నా కర్మ కాలే, నిన్నిక్కడ వదిలి వెళ్తున్నాను అంటూ తల్లించుకుని ఒంటరిగా ఆ ఇంటి గుమ్మం దాటి బయటకు వచ్చేసింది. సాయంత్రం అవుతుంది. ఆకాశం మబ్బులు పట్టి సన్నం చినుకులు పడుతున్నాయి. రాధమ్మకు బస్సు ఎక్కి ఊరికి వెళ్ళే ఓపిక లేదు. ఒక పార్కు బల్ల మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఆమె కళ్ళ ముందు గతంలో అర్జున్ అవమానించిన దృశ్యాలు మెదులుతున్నాయి. వాడికేముందే, అడుక్కు తినే వెధవ, నెలకు 10,000 కూడా సంపాదించలేని వాడితో
నీకు ప్రేమ కథలు ఒకటి తక్కువాయే అంతనన్న మాటలిప్పుడు ఆమెను బాకుల్లా పొడుస్తున్నాయి. డబ్బు లేకపోయినా అర్జున్ తన కూతుర్ని ప్రాణంగా చూసుకునేవాడు. కనీసం కన్నీళ్లు రానివ్వకుండా అరచేతుల్లో పెట్టుకుని కాపాడుకునేవాడు. కేవలం డబ్బు హోదా చూసి తన కన్న కూతుర్ని ఒక సైకోపాత్కి బలి చేశానన్న అపరాధభావం రాధమ్మను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. నా కూతురి జీవితాన్ని నా చేతులారా నేనే నాశనం చేసుకున్నానే దేవుడా, నా బిడ్డను ఆ నరకం నుంచి కాపాడే నాదుడెవరు లేరా అంటూ పైకి చూసి చేతులు జోడించి రోధించింది. రాత్రి 8 గంటలు దాటుతుంది. చినుకులు ఆగిపోయాయి, కానీ వాతావరణం చాలా చల్లగా ఉంది. రాధమ్మ పార్క్ బల్ల మీద అలాగే కూర్చొని శూన్యంలోకి చూస్తుంది. అప్పుడే ముందు ఒక పెద్ద తెలుపు రంగు ప్రభుత్వ వాహనం వచ్చి ఆగింది. ఆ కారు మీద ఉన్న ఎర్రటి లైట్ నిశ్శబ్దంగా మెరుస్తుంది. కార్ డోర్ తీసుకుని ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. చురుకైన చూపులు, హుందాతనం ముట్టిపడే వ్యక్తిత్వం. అతనే ఐఏఎస్ అధికారి అర్జున్. అర్జున్ నెమ్మదిగా రాధమ్మ దగ్గరకు నడుచుకుంటూ వచ్చాడు. ఆంటీ అని పిలిచాడు. ఆ పిలుపుకు ఉలిక్కిపడి తలెత్తి చూసిన రాధమ్మకు నమ్మశక్యం కాలేదు. 3 ఏళ్ల క్రితం చిరిగిన షర్టు వేసుకుని తన కాళ్ళ మీద పడి సావిత్రిని నాకిచ్చి పెళ్లి చేయండి అని బతిమలాడిన ఆ నిరుపేద కుర్రాడిప్పుడు ఒక పెద్ద కలెక్టర్గా తన ముందు నిలబడి ఉన్నాడు. రాధమ్మ ఒక ఉదుటన లేచి అర్జున్ కాళ్ళ మీద పడబోయింది. అర్జున్ బాబు, నన్ను క్షమించండి తండ్రి. డబ్బు మాయలో పడి నీ స్వచ్ఛమైన ప్రేమను చూడలేకపోయాను. నిన్ను కుక్కను తిట్టినట్టు తిట్టాను. నా పాపానికి ఇవాళ నా కూతురు బలైపోతుంది అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. అర్జున్ వెంటనే ఆమెను ఆపి భుజాలు పట్టుకుని పైకి లేపాడు. అదేంటా ఆంటీ, మీరు పెద్దవాళ్ళు, నా కాళ్ళ మీద పడకూడదు. మీరు నన్ను అవమానించాలని నేను ఏనాడు మీ మీద కోపం పెంచుకోలేదు. ప్రతి తల్లి తన కూతురి ఒక స్థిరమైన డబ్బున్నవాణ్ణి పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంటుంది. అందులో మీ తప్పు లేదు. కానీ మీరు ఎంచుకున్న వ్యక్తే తప్పు. నా కూతురు రోజు చచ్చి బతుకుతుంది బాబు. ఆ విక్రమ్ కాడు నా బిడ్డను చిత్రహింసలు పెడుతున్నాడు. నేను కన్నతల్లినే ఉండి కూడా వాడి బెదిరింపులకు భయపడి నా బిడ్డను అక్కడే వదిలేసి వచ్చాను. నా సావిత్రిని కాపాడు బాబు అంటూ చేతులు జోడించింది రాధమ్మ. అర్జున్ కళ్ళల్లో ఉదయం గుళ్ళో జరిగిన సంఘటన సావిత్రి గాయాలు మెదిలాయి. అతని కళ్ళు ఆవేశంతో ఎర్రబడ్డాయి. కాంతన గొంతును చాలా ప్రశాంతంగా ఉంచుకుంటూ ఇలా అన్నాడు. మీరు ధైర్యంగా ఇంటికి వెళ్ళండి ఆంటీ. సావిత్రి ఇప్పుడు ఒంటరి కాదు. గతం గురించి, మీరన్న మాటల గురించి పూర్తిగా మర్చిపోండి. నా ప్రేమ ఓడిపోయి ఉండొచ్చు, కానీ సావిత్రికి ఈ ఆపద రానివ్వనని ఆనాడు నా మనసుకు మాటిచ్చాను. నేను సావిత్రిని ఆ నరకం నుంచి కాపాడుతాను. ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్గా నా బాధ్యత. సావిత్రిని ప్రాణంగా ప్రేమించిన అర్జున్గా నా కర్తవ్యం. విక్రమ్ అహంకారాన్ని, ఆ రాక్షస సామ్రాజ్యాన్ని నేను బద్దలు కొడతాను. అర్జున్ మాటల్లో ఉన్న ధైర్యం రాధమ్మకు కొండంత అండనిచ్చింది. చీకట్లో చిక్కున్న తన కూతురికి అర్జున్ ఒక ఆశకిరణంలా కనిపించాడు. అర్జున్ స్వయంగా రాధమ్మను తన కారులో ఎక్కించి సురక్షితంగా బస్టాండ్ దగ్గర డ్రాప్ చేసి ఆమె ఊరికి వెళ్లే బస్సు ఎక్కించాడు. రాత్రి 11 గంటలు అవుతుంది. విక్రమ్ ఇంట్లోని స్టడీ రూమ్ గదిలో లైట్లు డిమ్గా ఉన్నాయి. విక్రమ్ ఒక ఖరీదైన సిగార్ తాగుతూ తన ల్యాప్టాప్ చూస్తున్నాడు. అప్పుడే అతని ముఖ్య అనుచరుడు భైరవ గదిలోకి వచ్చాడు. అతని చేతిలో కొన్ని ఫోటోలు ఉన్నాయి. బాస్, మీరు ఊహించినట్లు జరిగింది అంటూ ఆ ఫోటోను టేబుల్ మీద విసిరాడు భైరవ్. విక్రమ్ ఆ ఫోటోను చేతిలోకి తీసుకున్నాడు. అందులో పార్కు దగ్గర అర్జున్ రాధమ్మ మాట్లాడుకోవటం, అర్జున్ రాధమ్మను తన కారులో ఎక్కించుకోవటం స్పష్టంగా రికార్డై ఉన్నాయి. రాధమ్మ ఇంటి నుంచి బయటకు వచ్చిన క్షణం నుంచి విక్రమ్ మనసులో ఆమెను వెంబడిస్తూనే ఉన్నారు. ఫోటోలలో అర్జున్ చూడగానే విక్రమ్ నరాల్లో రక్తం ఉడికిపోయింది. తన భార్య తల్లి ఇప్పుడు తన ప్రధాన శత్రువు అర్జున్ని కలవటం అతనిలోని అహంకారాన్ని గట్టిగా దెబ్బతీసింది. సిగార్ని యాస్ట్రేలో పెట్టి గట్టిగా నలిపేశాడు. వాడికెంత ధైర్యం! నా భార్య గతం వాడైతే ఏంటి, ఇప్పుడు ఆమె నా ఆస్తి. నా వ్యవహారాల్లో తల దూర్చడానికి వాడు సిద్ధమయ్యాడన్నమాట అంటూ పళ్ళు నూరుకున్నాడు విక్రమ్. బాస్, వాడిప్పుడు జాయింట్ కలెక్టర్, ఐఏఎస్ ఆఫీసర్. వాడి మీద చేయి వేస్తే ప్రభుత్వంతో పట్టుకున్నట్లే. పోలీసులు ఎంక్వైరీ చేస్తే మనకే రిస్క్ అని జాగ్రత్తగా చెప్పాడు భైరవ. విక్రమ్ బిగ్గరగా క్రూరంగా నవ్వాడు.
ఐఏఎస్ అయితే ఏంటిరా, వాడికి అధికారం ఉంటే ఉండొచ్చు, కానీ నా దగ్గర తెగింపు ఉంది. నా అహంకారం ముందు వాడి సర్కారు చట్టాలు పనికిరావు. వాడికి నగరంలో పోస్టింగ్ వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి కాదు, నా చేతిలో చావటానికి. తన డ్రాయర్ తెరిచి ఒక సైలెన్సర్ ఉన్న గన్ తీసి టేబుల్ మీద పెట్టాడు విక్రమ్. భైరవ, నా మనసులను రెడీ చేయి. ఈరోజు రాత్రి అర్జున్కి నిద్ర ఉండకూడదు. రేపు ఉదయం పేపర్లో ఓ కలెక్టర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు అన్న వార్త మాత్రమే రావాలి. వాడి శవాన్ని రేపు నా భార్యకు బహుమతిగా ఇస్తాను. వెళ్ళు, ముగించేయండి. విక్రమ్ కళ్ళల్లో మరణం తాలూకు ఆకలి కనిపిస్తుంది. అర్జున్ ఒక ఐఏఎస్ అధికారి అని కూడా ఆలోచించకుండా తన ఈగో కోసం ఏకంగా కలెక్టర్ని చంపడానికి సుపారీ ఇచ్చాడు ఆ సైకోపాత్. అర్జున్ని అంతం చేయడానికి భైరవ్ను పంపించిన తర్వాత విక్రమ్ తన స్టడీ రూమ్లో ఒంటరిగా కూర్చున్నాడు. గదిలో నిశ్శబ్దం ఆవరించి ఉంది. బయట వాన సన్నగా మొదలైంది. చేతిలో ఉన్న స్కాచ్ గ్లాసులోని మద్యాన్ని అలాగే చూస్తూ ఉండిపోయాడు. అతని మనసులో ఒకటే అల్లకల్లోలం. ఒక ఐఏఎస్ అధికారిని చంపటం ఎంత పెద్ద రిస్క్ అని అతనికి తెలుసు. కానీ సావిత్రి మీద తనకున్న అధికారాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే ప్రాణాలు తీయడానికైనా, తన ప్రాణాలు పోగొట్టుకోవడానికైనా అతను సిద్ధం. కానీ విక్రమ్ మనసులో ఒక మూల ఏదో తెలియని అలజడి. సావిత్రి అంటే అతనికి కేవలం ఒక వస్తువు మీద ఉన్న మోజు మాత్రమేనా? ఒక పంజరపు చిలుకను బంధించిన యజమాని అహంకారం మాత్రమేనా? కాదు, అంతకు మించి ఏదో ఉంది. విక్రమ్ నెమ్మదిగా తన కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు. అతని మనసు చీకటి గదుల్లోకి ఎవరికి తెలియని తన రక్తసిక్తమైన గతం వైపు ప్రయాణించింది. ఆ గతం అతన్ని ఈరోజు ఈ రాక్షసుడిగా మార్చిన ఒక భయంకరమైన బాల్యం. 25 ఏళ్ల క్రితం. విక్రమ్ వయసు అప్పుడు 7 ఏళ్ళు. ఆ రోజు కూడా సరిగ్గా ఇలాగే వాన పడుతుంది. విశాలమైన ఆ పాత భవనంలో ఒక చిన్న పిల్లాడు భయంతో డైనింగ్ టేబుల్ కింద దాక్కొని గజగజ వణుకుతున్నాడు. వణుకుతున్న ఆ పిల్లాడి కళ్ళ ముందు ఒక దారుణమైన దృశ్యం. ఒక దృఢమైన వ్యక్తి చేతిలో ఉన్న బెల్టుతో ఒక మహిళను విచక్షణారహితంగా కొడుతున్నాడు. ఆ మహిళ మరెవరో కాదు, విక్రమ్ తల్లి సులోచన. ఆ కొడుతున్న మృగం విక్రమ్ తండ్రి రుద్రప్రతాప్. నన్ను వదిలేయండి, దయచేసి నన్ను కొట్టొద్దు అని సులోచన రక్తం మోడుతూ ఆయన కాళ్ళు పట్టుకుని బతిమలాడుతుంది. కాన్ రుద్రప్రతాప్కి కనికరం లేదు. నా ఇంట్లో ఉంటూ నన్నే ప్రశ్నిస్తావా? ఆడదానివి నా కాలి కింద చెప్పుల పడి ఉండాలి. నేం పెట్టిన భిక్షతో బతుకుతున్నావు అంటూ ఆమెను కాలుతో తన్నాడు. టేబుల్ కింద ఉన్న చిన్నారి విక్రమ్కి ఇదంతా చూసి గుండె ఆగిపోయినంత పనైంది. అమ్మా అంటూ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి తన తండ్రి కాళ్ళు పట్టుకున్నాడు. మా అమ్మను కొట్టొద్దు నాన్న ప్లీజ్ అని బతిమలాడడం. కానీ ఆ కర్కసుడు తన సొంత కొడుకు అని కూడా చూడకుండా విక్రమ్ని బలంగా గోడకేసి విసిరికొట్టాడు. విక్రమ్ నుదురు పగిలి రక్తం వచ్చింది. అప్పుడు రుద్రప్రతాప్ ఆ చిన్న పిల్లాడి దగ్గరికి వచ్చి అతని జుట్టు పట్టుకుని పైకి లేపి ఒక భయంకరమైన పాఠం చెప్పాడు. విక్రమ్, ప్రేమ అనేది ఒక బలహీనత, జాలి అనేది పిరికివాళ్ళ లక్షణం. ఈ ప్రపంచంలో ఎవరినైనా సరే మన మాట వినాలంటే వాళ్ళకి మన మీద ప్రేమ ఉండకూడదు, భయం ఉండాలి. భయపెట్టేవాడే ఈ భూమి మీద రాజు. ఆడవాళ్ళని ప్రేమగా చూసుకుంటే వాళ్ళ రెక్కలు విరిచేసి భయంతో నీ కాళ్ళ దగ్గర పడేలా చూసుకో. అప్పుడు జీవితాంతం నీ బానిసలుగా ఉండిపోతారు. ఆ రోజు ఆ తండ్రి నాటిన విషబీజం విక్రమ్ లేత మనసులో బలంగా నాటుకపోయింది. తన తల్లి సులోచన కూడా ఆ దెబ్బలు తిని తన్ని తాను రక్షించుకోవడానికి ఒక రాతి మనిషిలా మారిపోయింది. ప్రేమజాల్ లాంటి పదాలను ఆమె డిక్షనరీలోంచి తుడిచేసి పరువు, అధికారం, క్రూరత్వం అనే ఆయుధాలను ధరించింది. తండ్రి రాక్షసత్వం, తల్లిలో వచ్చిన మార్పు ఇవి మాత్రమే చూస్తూ పెరిగిన విక్రమ్కి అసలు స్వచ్ఛమైన ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పోయింది. హింస మాత్రమే ప్రేమను నిలబెట్టుకునే మార్గమని అతని మనసు గుడ్డుగా నమ్మింది. కళ్ళు తెరిచాడు విక్రమ్. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. నిజానికి సావిత్రిని అతను తొలిసారి చూసినప్పుడు ఆమె నవ్వు అతన్ని కట్టిపడేసింది. అప్పటి వరకు కేవలం డబ్బు, హోదా కోసం తన వెంటపడే అమ్మాయిలను మాత్రమే చూసిన విక్రమ్కి సావిత్రి కళ్ళల్లోని ఆ స్వచ్ఛత, ఆ అమాయకత్వం ఒక మాయలా అనిపించాయి. ఆమెనెంతలా ప్రేమించాడంటే ఆమె లేకపోతే తాను బతకలేనేమో అన్నంతలా పిచ్చిగా ప్రేమించాడు. కానీ ఆ ప్రేమను
ఎలా వ్యక్తం చేయాలో అతనికి తెలియదు. ఒక పువ్వును సున్నితంగా పట్టుకుంటే అది వాడిపోకుండా ఉంటుందని అతనికెవ్వరు నేర్పలేదు. గట్టిగా పిసిగితేనే అది మన చేతిలో ఉంటుందని అతని ట్రామా అతనికి నేర్పింది. పెళ్ళైన మొదటి రోజునే ఆమె ఫోన్లో అర్జున్ మెసేజ్ చూసినప్పుడు విక్రమ్ గుండెల్లో ఒక అగ్నిపర్వతం బద్దలైంది. తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తన్ను కాదని వేరొకరిని ప్రేమిస్తుందా, తన్ను వదిలేసి వెళ్ళిపోతుందా అన్న అభద్రతా భావం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ భయమే అతనిలోని బాల్యపు గాయాలను రేపి తండ్రి మాటలను గుర్తు చేసింది. ప్రేమిస్తే వదిలేసి వెళ్ళిపోతారు, భయపెట్టు అప్పుడు నీ దగ్గరే ఉంటారు. అందుకే సావిత్రి రెక్కలు విరగ్గొట్టాడు. ఆమెను హింసించటం మొదలుపెట్టాడు. కాని ప్రతి రాత్రి ఆమెను కొట్టి శవంలా పడి ఉన్న ఆమెను చూసి విక్రమ్ పొందేది ఆనందం కాదు, ఒక విధమైన పైశాచిక శాంతి. ఇప్పుడు తను నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేదు అన్న ఒక భయంకరమైన సంతృప్తి. ట్రామా కింద కప్పబడిపోయిన అతని ప్రేమ రాక్షసత్వంగా రూపాంతరం చెంది సావిత్రిని బలి తీసుకుంటుంది. రాత్రి 2 గంటలు అవుతుంది. విక్రమ్ నెమ్మదిగా తన కుర్చీలోంచి లేచాడు. నడుచుకుంటూ సావిత్రి గది దగ్గరకు వెళ్ళాడు. తలుపుని చాలా నెమ్మదిగా శబ్దం కాకుండా తెరిచాడు. గదిలో చిన్న నైట్ ల్యాంప్ వెలుగుతుంది. సావిత్రి మంచం మీద ఒక పక్కగా ముడుచుకుని పడుకుని ఉంది. నిద్రలో కూడా ఆ ముఖంలో భయం కనిపిస్తుంది. పగలు జరిగిన సంఘటనలు, తల్లి రావటం, సులోచన బెదిరింపులు అన్నీ తలుచుకుని ఏడ్చి ఏడ్చి అలాగే నిద్రపోయింది. ఆమె కళ్ళ కింద కన్నీటి చారలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి. విక్రమ్ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి మంచం పక్కన కింద కూర్చున్నాడు. సావిత్రి ముఖం వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆమె పెదవి మీద ఉన్న గాయం, మెడ మీద తను చేసిన నెత్తుటి గీతలు చూశాడు. అతని చెయ్యి అప్రయత్నంగా ఆమెను తాకటానికి ముందుకు వెళ్ళింది. కాని గాల్లోనే ఆగిపోయింది. తన చేతుల్లో ఆమెకు ప్రేమనివ్వలేవని, కేవలం నొప్పిని మాత్రమే ఇవ్వగలవని అతనికి తెలుసు. ఒక్క క్షణం, కేవలం ఆ ఒక్క క్షణంలో అతని చుట్టూ ఉన్న అహంకారం, క్రూరత్వం అనే కోటగోడలు కూలిపోయాయి. అతనిలోని ఆ 7 ఏళ్ల భయపడిన పిల్లాడు బయటకు వచ్చాడు. విక్రమ్ కళ్ళలోంచి కన్నీళ్లు జలజల రాలాయి. ఆ గది నిశ్శబ్దంతో విక్రమ్ పెదవులు కదలకుండానే అతని ఆత్మ రోధించింది. నన్ను క్షమించు సావిత్రి, నిన్ను ఎంతగానో ప్రేమించాను. కానీ నిన్ను ఎలా చూసుకోవాలో నాకు ఎవరు నేర్పించలేదు. నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతావేమో అన్న భయం నన్ను మృగంలా మార్చేసింది. ఈ రాక్షసుణ్ణి ఎలా చంపాలో నాకు తెలియటం లేదు. నా గతం నన్ను వదలడం లేదు. మంచం పక్కన మోకాళ్ళపై తలవాల్చి చాలా సన్నగా బయటకు వినిపించకుండా ఏడ్చాడు విక్రమ్. కోట్లకు పడగలెత్తిన ఆ సామ్రాజ్యనేత నిజానికి ఒక అనాథ పిల్లవాడి కంటే నిస్సహాయుడు. ఆ క్షణంలో విక్రమ్ని చూస్తే ఎవరికైనా విపరీతమైన జాలి కలుగుతుంది. ఒక మానసిక వ్యాధిగ్రస్తుడి గాయపడిన హృదయం అది. కాని సావిత్రి కొద్దిగా కదలగానే విక్రమ్ వెంటనే అప్రమత్తమయ్యాడు. తన కన్నీళ్లను తలుచుకొని మళ్ళీ తన క్రూరమైన ముసుగును వేసుకున్నాడు. అక్కడ్నుంచి నిశ్శబ్దంగా బయటకు వచ్చి తలుపు మూసేశాడు. సమయం తెల్లవారుజామున 3 గంటలు. నగర శివార్లలో ఎవరికీ తెలియని ఒక అజ్ఞాత ప్రదేశం. బయటకు చూస్తే అదొక పాడబడిన పాత ఫ్యాక్టరీలా కనిపిస్తుంది. కాని లోపల మాత్రం అత్యంత కట్టుదిట్టమైన భద్రత. సీసీ కెమెరాలు, తుపాకులు పట్టుకున్న ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు ఉన్నారు. ఆ ఫ్యాక్టరీలో అండర్ గ్రౌండ్లో ఉన్న ఒక గది. ఆ గది ఒక హాస్పిటల్ ఐసీయూ లాగా సెటప్ చేయబడి ఉంది. గది మధ్యలో ఒక వీల్చైర్లో ఒక ముసలి వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతని శరీరానికి ఎన్నో పైపులు, వైర్లు కనెక్ట్ చేసి ఉన్నాయి. అతను చాలా బలహీనంగా ఉన్నాడు. ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతున్నాడు. కానీ అతని కళ్ళల్లో మాత్రం ఒక భయంకరమైన కసి, క్రూరత్వం సజీవంగా ఉన్నాయి. ఆయన మరెవరో కాదు, ప్రపంచం మొత్తం చనిపోయాడని నమ్ముతున్న విక్రమ్ తండ్రి రుద్రప్రతాప్. గత 15 ఏళ్లుగా సులోచన, విక్రమ్ కలిసి ఆయన్ని ఈ చీకటి గదిలో బంధించారు. బయటి ప్రపంచానికి ఆయన గుండెపోటుతో చనిపోయాడని నాటకమాడారు. తన కొడుకును రాక్షసుడిగా మార్చిన ఆ తండ్రికి అదే కొడుకు చేతిలో ఇలాంటి శిక్ష పడింది. అప్పుడే ఒక సెక్యూరిటీ గార్డు భయపడుతూ గదిలోకి వచ్చాడు. ఆ గార్డుకు రుద్రప్రతాప్ రహస్యంగా డబ్బు ఇచ్చి కొనుగోలు చేశాడు. రుద్రప్రతాప్ వణుకుతున్న తన చేతులతో ఒక చిన్న కాగితపు ముక్కను ఆ గార్డు చేతిలో పెట్టాడు. ఇది
ఇది ఎవరికి కనపడకుండా వెళ్ళాలి అన్నారు రుద్రప్రతాప్. గొంతులోంచి మాట అతి కష్టం మీద బయటకు వస్తుంది. ఎవరికివ్వాల్సా? మన పాత మనుషులకా అని అడిగాడు గార్డు. రుద్రప్రతాప్ పెదవులపై ఒక వణుకుతున్న భయంకరమైన నవ్వొచ్చింది. కాదు, ఈ కాగితం నేరుగా విక్రమ్ ఇంట్లోకి వెళ్ళాలి. నా కోడలు సావిత్రి చేతికి మాత్రమే అందాలి. విక్రమ్ గాడికి కానీ ఆ రాక్షసి సులోచనకు కానీ తెలియకూడదు. నా కొడుకు సామ్రాజ్యాన్ని కూల్చే ఆయుధం ఆ పిల్లే. గార్డు తల ఊపి ఆ కాగితాన్ని జోబులో పెట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ కాగితం మీద వణుకుతున్న దస్తూర్తో ఇలా రాసి ఉంది: నీ భర్త ఒక మృగం సావిత్రి, కానీ వాణ్ణి ఆ సులోచనను అంతం చేసి నీ ప్రాణాలు కాపాడుకునే అతిపెద్ద రహస్యం నా దగ్గర ఉంది. నన్ను కలువు రుద్రప్రతాప్. గడిచిన కొన్ని రోజులుగా సావిత్రి అనుభవిస్తున్న శారీరక మానసిక వేదన ఆమె శరీరాన్ని పూర్తిగా కుంగదీసింది. ఒకవైపు విక్రమ్ పెట్టే చిత్రహింసలు, మరోవైపు అత్తగారు సులోచన పొడిచే మాటల పోట్లు. వీటికి తోడు కన్నతల్లి తన్ను ఈ నరకంలోనే వదిలేసి వెళ్ళిపోయిందన్న తీరం దుఃఖం. ఇవన్నీ కలిసి ఆమెను ఒక సజీవ శవంగా మార్చేశాయి. రాత్రికి రాత్రే ఆమె శరీరంలో ఒక భయంకరమైన మార్పు మొదలైంది. రాత్రి 3 గంటలు దాటుతుంది. గదిలో ఒంటరిగా పడుకున్న సావిత్రికి విపరీతమైన చలి మొదలైంది. 2 దుప్పట్లు కప్పుకున్న ఆమె వణుకు ఆగటం లేదు. దెబ్బలు తిన్న ఆమె ఒళ్ళంతా ఇప్పుడు నిప్పుల కొలిమిలా కాలిపోతుంది. పెదవులు ఎండిపోయాయి. శ్వాస తీసుకోవటం కష్టంగా మారింది. అమ్మ, దాహం, నీళ్లు అని సన్నగా ములుగుతుంది. కానీ ఆ గదిలో ఆమెకు నీళ్ళిచ్చే నాదుడే లేడు. జ్వరం తీవ్రత పెరిగే కొద్దీ ఆమె మెదడు మొద్దుబారిపోయాయి. మెల్లగా సృహ కోల్పోవడం మొదలైంది. మంచం అంచున ఉన్న నీళ్ల గ్లాసును అందుకోవడానికి చేయి చాచిన ఆమె బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయింది. ఆ పడిన శబ్దానికి పగిలిన గ్లాస్ ముక్కలు ఆమె చేతికి గుచ్చుకున్నాం. కనీసం ఆ నొప్పిని గ్రహించే స్థితిలో కూడా ఆమె లేదు. స్టడీ రూమ్లో తన గతం గురించి ఆలోచిస్తూ గడిపిన విక్రమ్ నిద్రపట్టక నెమ్మదిగా నడుచుకుంటూ మళ్ళీ సావిత్రి గది వైపు వచ్చాడు. పగలు తను ఎంత క్రూరంగా ప్రవర్తించినా రాత్రిపూట ఎవరికి తెలియకుండా ఆమె దూరం నుంచే చూసి వెళ్ళటం అతనికి అలవాటుగా మారింది. గత్తలుపులు నెమ్మదిగా తెరిచాడు. నైట్ ల్యాంప్ వెలుతురులో మంచం ఖాళీగా కనిపించింది. విక్రమ్ గుండె ఒక్కసారిగా జారిపోయింది. సావిత్రి ఎక్కడికి వెళ్ళింది అని ఆందోళనగా గదిలో కడుగుపెట్టాడు. కింద నేల మీద పగిలిన గాజు ముక్కల మధ్య స్పృహ లేకుండా పడి ఉన్న సావిత్రిని చూడగానే అతనిలో ప్రాణం పోయినంత పనైంది. వెంటనే పరుగున వెళ్ళి ఆమెను పట్టుకుని పైకి లేపాడు. ఆమె శరీరం కాలిపోతుంది. ఒక మండుతున్న నిప్పుల కుంపటిని పట్టుకున్నట్టు అనిపించింది విక్రమ్కి. సావిత్రి, సావిత్రి, కళ్ళు తెరువు అని ఆమె చెంపల మీద మెల్లగా తట్టాడు. కానీ ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. ఆమె శ్వాస చాలా నెమ్మదిగా ఆడుతుంది. తన అహంకారం, క్రూరత్వం అంతా ఒక క్షణంలో మాయమైపోయింది. తన చేతులతో తనే తన ప్రాణాన్ని చంపేస్తున్నానా అన్న భయం అతన్ని ఆవహించింది. వెంటనే పనివాళ్లను పిలవాలని అనుకున్నాను. కానీ వాళ్ళు వస్తే సులోచనకు తెలుస్తుంది. సులోచనకు సావిత్రి అంటేనే అసహ్యం. ఈ స్థితిలో ఆమెను చూసి సులోచన మళ్ళీ సూటిపోటి మాటలు అంటుందేమో అన్న భయం, లేదా సావిత్రి శరీరం మీద ఉన్న దెబ్బలు పనివాళ్లు చూస్తారన్న కంగారు విక్రమ్ని ఆపేశాయి. ఎవరు చూడని ఆ వేళ విక్రమ్ తన కోటును తీసి ఆమె కప్పి తన 2 చేతుల్లో సావిత్రిని ఒక చిన్న పసిపాపలా అక్కున చేర్చుకున్నాడు. రాత్రి చీకట్లో ఇంట్లో ఎవరికి తెలియకుండా ఆమెను ఎత్తుకొని మెట్లు దిగి నేరుగా తన కారు దగ్గరికి వెళ్ళాడు. ఆమెను వెనక సీట్లో పడుకోబెట్టి కారును వాయు వేగంతో నగరంలోని ఒక ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రి వైపు పోనించాడు. ఆసుపత్రిలో ఎమర్జెన్సీ వార్డు. సావిత్రిని వెంటనే స్ట్రెచ్చర్ మీద ఐసీయూలోకి తీసుకువెళ్లారు. విక్రమ్ బయట కారిడార్లో పిచ్చివాళ్ళ అటు ఇటు తిరుగుతున్నాడు. కోట్లు పెట్టి ప్రపంచాన్ని కొనగలనన్న అతని పొగరు ఇప్పుడు ఐసీయూ తలుపుల ముందు నిస్సహాయంగా నిలబడిపోయింది. అరగంట తర్వాత సీనియర్ డాక్టర్ రామ్మూర్తి బయటకు వచ్చాడు. ఆయన ముఖం చాలా సీరియస్గా ఉంది. విక్రమ్ పరుగున డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్, నా భార్యకి ఎలా ఉంది? జ్వరం తగ్గిందా? తనకు ప్రాణాపాయం ఏమీ లేదు కదా అని ఆతృతగా అడిగాడు. డాక్టర్ రామ్మూర్తి తన కళ్ళజోడు సరిచేసుకుంటూ విక్రమ్ వంక ఒక తీక్షణమైన చూపు చూశాడు. మిస్టర్ విక్రమ్, జ్వరం అనేది కేవలం ఒక లక్షణం మాత్రమే. అసలు వ్యాధి అది కాదు. ఆమె శరీరంలో ఇన్ఫెక్షన్ బాగా పెరిగిపోయింది.
కానీ అంటూ డాక్టర్ ఆగిపోయాడు. కానీ ఏం డాక్టర్, డబ్బు ఎంతైనా పర్లేదు, జస్టు ట్రీట్మెంట్ ఇవ్వండి అన్నాడు విక్రమ్. ఇక డబ్బుతో పనిలేదు మిస్టర్ విక్రమ్. ఆమె శరీరం మీద ఉన్నవి సాధారణ గాయాలు కావు. వీప్ మీద బెల్టుతో కొట్టినట్టుగా ఉన్న ఎర్రటి వాతలు, చేతుల మీద మెడ మీద రక్తం కట్టిన గోళ్ళ గీతలు, పెదవి చిట్లిపోయి ఉన్న తీరు, ఇవన్నీ చూస్తుంటే ఆమె ఏదో దారుణమైన భౌతిక దాడికి గురైనట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఆ గాయాలు పచ్చిగా ఉండడం వల్లే ఇన్ఫెక్షన్ వచ్చి ఈ స్థాయిలో జ్వరం వచ్చింది. ఒక డాక్టర్గా నేను అడుగుతున్నాను, ఆమెకు ఆ దెబ్బలు ఎలా తగిలాయి? ఇదొక మెడికో లీగల్ కేసు అవబోతుంది. డాక్టర్ అడిగిన ఆ సూటి ప్రశ్నలకు విక్రమ్ దగ్గర సమాధానం లేదు. మాటల గారడితో ఎవరినైనా బోల్తా కొట్టించగలం ఆ వ్యాపారవేత్త ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పన్నట్టు సైలెంట్ అయిపోయాడు. తన భార్యను తనే ఒక రాక్షసుల్లా హింసించానని ఎలా చెప్పగలడు? ఆ గాయాలు చేసిన మృగం తనే అని ఎలా ఒప్పుకోగలడు? విక్రమ్ తలదించుకున్నాడు. అతనిలో మొట్టమొదటిసారి పశ్చాత్తాపం, సిగ్గు, భయం ఒకేసారి కలిగాయి. విక్రమ్ పరిస్థితి అర్థం చేసుకున్న డాక్టర్, చూడండి మిస్టర్ విక్రమ్, మీరు పెద్దవాళ్ళు కాబట్టి నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేయటం లేదు. కానీ ఆమె ప్రాణాలకు మాత్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఇది. ఆమెకు మానసిక ప్రశాంతత చాలా అవసరమని చెప్పి వెళ్ళిపోయాడు. ఉదయం 4:30 సావిత్రిని ఐసీ నుంచి ఒక స్పెషల్ విఐపి ప్రైవేట్ రూమ్కి మార్చారు. సెలెన్ ఎక్కుతుంది. మందుల ప్రభావం వల్ల ఆమె గాఢ నిద్రలో ఉంది. గదిలో కేవలం మానిటర్ బీప్ సౌండ్ మాత్రమే వినిపిస్తుంది. విక్రమ్ నెమ్మదిగా తలుపు తీసుకొని లోపలికి వచ్చాడు. కుర్చీ లాక్కొని ఆ మంచం పక్కన కూర్చున్నాడు. ఆమె పాలిపోయిన ముఖాన్ని చూస్తుంటే అతని గుండె కకావికలం అవుతుంది. డాక్టర్ అన్న మాటలు అతని చెవుల్లో ఇంకా మారుమోగుతున్నాయి. ఆమె ప్రాణాలకు ప్రమాదకరమైన పరిస్థితి. అప్రయత్నంగానే విక్రమ్ చేతులు ముందుకు వెళ్ళాయి. బెడ్ మీద ఉన్న సావిత్రి కుడి చేతిని తన 2 చేతుల్లోకి చాలా సున్నితంగా తీసుకున్నాడు. ఒక గాజు బొమ్మను పట్టుకున్నట్టుగా, ఎక్కడ గట్టిగా పట్టుకుంటే ఆ చేయి విరిగిపోతుందో అన్నంత సున్నితంగా పట్టుకున్నాడు. తన కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు. ఒకప్పుడు తండ్రి దెబ్బలు తిని రక్తమోడిన తన తల్లి ముఖం, ఇప్పుడు దెబ్బలతో సృహ లేకుండా పడి ఉన్న సావిత్రి ముఖం, రెండు ఒకేలా కనిపించాయి అతనికి. నన్ను క్షమించు సావిత్రి, రాక్షసుల్లా మారి నా చేతులతో నిన్నే చంపుకున్నాను. నువ్వు లేకపోతే నేను బతకలేను. దయచేసి నన్ను వదిలి వెళ్ళిపోకు అని ఆమె చెయ్యి పట్టుకొని తన నుదుటి కానించుకొని సైలెంట్గా ఏడ్చాడు. ఒక అహంకారి, ఒక సైకోపాత్ తన భార్య ప్రాణాల కోసం ఒక మామూలు మనిషిలా, ఒక పసిపిల్లల కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నాడు. ట్రామా కప్పేసిన అతని నిజమైన ప్రేమ క్షణంలో ఉప్పెన్ల బయటకు వచ్చింది. మరోవైపు రాత్రి విక్రమ్ పంపిన భైరవ్ మనసులో అర్జున్ ఇంటి మీద దాడి చేశారు. కానీ అర్జున్ ఒక సాధారణ ఐఏఎస్ అధికారి మాత్రమే కాదు, నేషనల్ పోలీస్ అకాడమీలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న వ్యక్తి. ఆ చీకట్లో జరిగిన పోరాటంలో అర్జున్ ఆ రౌడీలను మట్టి కరిపించాడు. ఒకరి దగ్గర ఉన్న ఫోన్ తీసుకొని వాళ్ళం పంపింది విక్రమ్ అని తెలుసుకున్నాడు. ఆ దాడిలో అర్జున్ భుజానికి ఒక చిన్న కత్తి గాయమైంది. విక్రమ్కు బుద్ధి చెప్పడానికి, సావిత్రిని ఆ నరకం నుంచి తీసుకురావడానికి అర్జున్ రాత్రికి రాత్రే విక్రమ్ ఇంటికి వెళ్ళాడు. కానీ అక్కడ విక్రమ్ లేడు. తన పోలీస్ నెట్వర్క్ని ఉపయోగించి విక్రమ్ కార్ లొకేషన్ని ట్రేస్ చేశాడు. ఆ కారు నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉందని తెలియగానే సావిత్రికి ఏమైందో అన్న తీవ్రమైన ఆందోళనతో అర్జున్ నేరుగా ఆసుపత్రికి చేరుకున్నాడు. సమయం తెల్లవారుజామున 5 గంటలు. ఆసుపత్రి కారిడార్ అంతా నిశ్శబ్దంగా ఉంది. అర్జున్ భుజానికి కట్టుకట్టి ఉంది. అతని షర్టు మీద కొద్దిగా రక్తం మరకలు ఉన్నాయి. కళ్ళు కోపంతో ఎర్రబడి ఉన్నాయి. నడుచుకుంటూ వెళ్ళి విఐపి రూమ్ నెంబర్ 402 దగ్గర ఆగాడు. గత్తలుపు నెమ్మదిగా తెరిచాడు. గది లోపల దృశ్యం చూసి అర్జున్ అడుగులు అక్కడే ఆగిపోయాయి. మంచం మీద సెలెన్ ఎక్కుతూ స్పృహ లేకుండా పాలిపోయిన ముఖంతో పడుకుని ఉన్న సావిత్రి ఆ మంచం పక్కన కూర్చుని 2 చేతులతో ఆమె కుడి చేతిని పట్టుకుని తల వాల్చి రోధిస్తున్న విక్రమ్. తలుపు చెప్పుడు వినగానే విక్రమ్ ఉలిక్కిపడి తలెత్తి చూశాడు. గుమ్మం దగ్గర నిలబడి ఉన్న అర్జున్ చూడగానే విక్రమ్ కళ్ళలోని కన్నీళ్లు మాయమై మళ్ళీ పాత రాక్షసత్వం, అహంకారం ఆవహించాయి. అర్జున్ ఇంకా బతికే ఉన్నాడన్న ఆశ్చర్యం, వాడింకా తన భార్య దగ్గరికి వచ్చాడన్న కసి అతని నరనరాల్లో ఉడుకుతుంది.
అర్జున్ కళ్ళలో కూడా అంతే ఆవేశం. తను ప్రాణంగా ప్రేమించిన సావిత్రిని ఆసుపత్రి పాలు చేసిన ఈ మృగాన్ని ఇక్కడే చంపేయాలన్నంత కోపం కట్టలు తెంచుకుంటుంది. గుమ్మం దగ్గర నిలబడి ఉన్నాడు అర్జున్. అతని భుజానికి ఉన్న కట్టు నుంచి కొద్దిగా రక్తం కారుతుంది. రాత్రి విక్రమ్ పంపిన గూండాలతో ఒంటరిగా పోరాడి మృత్యు అంచుదాకా వెళ్ళి తిరిగి వచ్చిన ఒక పవర్ఫుల్ ఐఏఎస్ అధికారి ఆవేశం అతని కళ్ళలో కనిపిస్తుంది. అతని చూపు నేరుగా మంచం మీద స్పృహ లేకుండా పడి ఉన్న సావిత్రి వైపు వెళ్ళింది. ఆ ముఖం పాలిపోయి ఉంది. పెదవి చిట్లిపోయి ఉంది. చేతికి సెలనెక్కుతుంది. ఆ దృశ్యం చూడగానే అర్జున్ గుండె ముక్కలైపోయింది. మంచం పక్కన కుర్చీలో కూర్చుని ఉన్నాడు విక్రమ్. కొన్ని క్షణాల క్రితం వరకు సావిత్రి చేయి పట్టుకుని ఒక పసిపిల్ల వాళ్ళ ఏడ్చిన విక్రమ్ ఇప్పుడు అర్జున్ చూడగానే ఒక భయంకరమైన మృగంలా మారిపోయాడు. తన భార్య దగ్గరకు రావటానికి ఈ అనామకుడికి ఎంత ధైర్యం అన్న అహంకారం, తాను పంపిన మృత్యువును జయించి వాడు ప్రాణాలతో ఎలా వచ్చాడు అన్న ఆశ్చర్యం అతని కళ్ళల్లో కదలాడుతున్నాయి. విక్రమ్ నెమ్మదిగా సావిత్రి చేతిని వదిలేసి కుర్చీలోంచి పైకి లేచాడు. అతని ముఖంలో కన్నీటి జాడలు మాయమై వాటి స్థానంలో క్రూరత్వం చోటు చేసుకుంది. ఇద్దరు మగవాళ్ళు ఒకరి కళ్ళల్లోకి ఒకరు తీక్షణంగా చూసుకున్నారు. వారిద్దరి మధ్య ఉన్న దూరం కేవలం 10 అడుగులే. కానీ ఆ గదిలో నేలకున్న ఉద్రిక్తత 100 అణుబాంబులు పేల్డానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది. ఎలా వచ్చారా ఇక్కడికి? విక్రమ్ గొంతులోంచి ఒక సన్నని గర్జన వినిపించింది. అది కేవలం కోపం కాదు, తన సామ్రాజ్యానికి ఎవరు అడ్డు పెట్టలేరు అన్నతని పొగరు దెబ్బతిన్న వైనం. అర్జున్ నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ గదిలోకి వచ్చారు. తన భుజం మీద ఉన్న రక్తపు మరకను తుడుచుకుంటూ విక్రమ్ కళ్ళలోకి నేరుగా చూశాడు. నువ్వు పంపిన మృత్యువును జయించి వచ్చాను విక్రమ్. నువ్వు కోట్లు పెట్టి కొన్న కిరాయి రౌడీలు నా కసి ముందు, నా ప్రేమ ముందు నిలబడలేకపోయారు. ఈ చీకటి కుట్రలు నన్నేమీ చేయలేవు. కానీ నా ప్రాణాన్ని ఇలా శవంగా మార్చి నిన్ను మాత్రం వదలను. విక్రమ్ బిగ్గరగా నవ్వాడు. ఆ నవ్వులో ఒక సైకోపాతకుండే వెలికితనముంది. నీ ప్రాణమా? ఎవడి ప్రాణం రా? కళ్ళు తెరిచి చూడు. మంచం మీద పడుకున్నది నీ కాలేజ్ నాటి పిచ్చి ప్రేమ కథలోని హీరోయిన్ కాదు, నా పేరు పెట్టుకున్న నా భార్య, నా ఆస్తి, నా బానిసం అంటూ విక్రమ్ కోపంగా సావిత్రి వైపు చేయి చూపించాడు. అర్జున్ కళ్ళు రౌద్రంతో జ్వలించాయి. ఒక ఉదుట్న ముందుకు వెళ్ళి విక్రమ్ కాలర్ పట్టుకున్నాడు. ఒక ఐఏఎస్ అధికారిగా తనకున్న సంయమనం అంతా ఆ క్షణంలో గాల్లో కలిసిపోయింది. కేవలం సావిత్రిని ప్రేమించిన ఒక సామాన్య ప్రేమికుడి ఆవేశం మాత్రమే అతనిలో మిగిలింది. భార్య అంటే ఒక వస్తువు అనుకుంటున్నావా? డాక్టర్లకే సమాధానం చెప్పలేని దారుణమైన గాయాలు ఆమె ఒంటి మీద ఉన్నాయి. ఒక జంతువును కొట్టినట్టు నా సావిత్రిని కొట్టడానికి నీకెంత ధైర్యం రా అంటూ అర్జున్ విక్రమ్ని గట్టిగా గోడకేసి నెట్టాడు. విక్రమ్ కూడా అంతే బలంగా అర్జున్ చేతులు విరిపించుకుని అర్జున్ కలర్ పట్టుకున్నాడు. కొడతాను, చంపుతాను, మళ్ళీ బతికిస్తాను. అది నా ఇష్టం. చట్టం, సమాజం, మంగళసూత్రం, అగ్నిసాక్షిగా ఆమె నా సొంతం. మా మధ్యలోకి రావడానికి నువ్వెవడివి? అధికారం ఉందన్న పొగరా? నీ ఐఏఎస్ పవర్ నా డబ్బు ముందు గడ్డిపోస్తూ సమానం. నా భార్య ఒంటి మీద గాయాల గురించి మాట్లాడే హక్కు నీకు లేదు. ఆ చిన్న గదిలో స్పృహ లేకుండా పడుకున్న సావిత్రికి అటు ఇటు నిలబడిన ఆ ఇద్దరు మగవాళ్ళు ఇద్దరు ఆమెని ప్రేమిస్తున్నారు. కానీ ఆ ప్రేమల మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత వ్యత్యాసం ఉంది. అర్జున్కు సావిత్రి అంటే ప్రాణం. అతని ప్రేమల స్వార్థం లేదు. 3 ఏళ్ల క్రితం తనకు దూరమైనప్పుడు కూడా ఆమె సంతోషంగా ఉంటే చాలనుకున్నాడు. కానీ ఇప్పుడు ఆమె నరకం అనుభవిస్తుందని తెలిసాక తన సర్వస్వం పణంగా పెట్టి అయినా ఆమెను కాపాడుకోవాలనుకున్నాడు. అతని దృష్టిలో ప్రేమ అంటే బానిసత్వం కాదు, భద్రత, స్వేచ్ఛ, గౌరవం. అర్జున్ విక్రమ్తో సూటిగా అన్నాడు. ఆమె నాది విక్రమ్. చట్టం ప్రకారం ఆమె నీకు భార్య కావచ్చు, కానీ మనసు ప్రకారం, ఆత్మ ప్రకారం ఆమె నాది. డబ్బు చూసి ఆమెను కొనుక్కున్నావు, పరువు కోసం పంజరంలో బంధించావు. కానీ నా ప్రేమ ఆమెకు స్వేచ్ఛనిస్తుంది. నేను ఇక్కడికి వచ్చింది నా పాత ప్రేమను గెలుచుకోవడానికి కాదు, ఒక రాక్షసుడి చేతిలో బలైపోతున్న ఒక ప్రాణిని కాపాడడానికి. ఆమె నా బాధ. ఆమెను ఈ నరకం నుంచి నేను తీసుకెళ్ళిపోతాను. విక్రమ్ ప్రేమ ఒక మానసిక రోగం లాంటిది. చిన్నతనంలో తన తల్లి తండ్రి చేతిలో పడిన హింస చూసి ప్రేమిస్తే వదిలేసి వెళ్ళిపోతారు.
భయపెడితేనే బానిసల్లా కాళ్ళ దగ్గర ఉంటారు అని నమ్మిన ఒక డ్రామా అతంది. సావిత్రి అంటే అతనికి ప్రాణం. కానీ ఆ ప్రాణాన్ని తన చేతుల్లో గట్టిగా నలిపేయాలని చూస్తున్నాడు. అది ప్రేమ అని అతనికి తెలియదు, భయం అని అతనికి అర్థం కాదు. విక్రమ్ అర్జున్ మాటలకు వికృతంగా నవ్వి ఇలా బదులిచ్చాడు. తీసుకెళ్తావా? ఎవరినడిగి తీసుకెళ్తావురా? నా భార్యని నేను వదులుకుంటానా? ఆమంటే నాకు ఇష్టం. నేను ప్రేమిస్తున్నాను దాన్ని. నా ప్రేమ నీలాంటి ఒక పేదవాడి భిక్ష కాదు. అది ఒక రాజు శాసనం. అవును, నేను కొట్టాను, నేను హింసించాను. ఎందుకో తెలుసా? ఆమెకు నీ మీద ఇంకా ప్రేమ ఉందేమో అన్న భయం నన్ను అలా మార్చింది. ఆమె నా గుప్పట్లో ఉండాలి, నా కనుసనల్లో మెలగాలి. నా పంజరంలో బతికినా చచ్చినా అది నాకే సొంతం. ఆమె ఎప్పటికీ నా భార్యే. ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఒకరు స్వేచ్ఛనిచ్చే దేవుళ్ళా, మరొకరు ప్రాణాలు తీసే యముల్లా. ఇద్దరు ఆమె తందంటే తంది అని వాదించుకున్నారు. ఆసుపత్రి గదిలో ఉదయం వెలుతురు మెల్లగా ప్రవేశిస్తుంది. అర్జున్, విక్రమ్ ఒకరినొకరు చంపుకునేంత కోపంతో అరుచుకుంటున్నారు. కానీ ఇదంతా జరుగుతున్నది ఎవరి కోసం? సావిత్రి కోసం. కానీ ఇక్కడ ఒక చేదు వాస్తవం ఉంది. ఏ ఆడదాని జీవితం గురించి అయితే ఇద్దరు బలవంతులు పోరాడుతున్నారు, ఆ ఆడది మాత్రం స్పృహ లేకుండా నిస్సహాయంగా ప్రాణాపాయస్థితిలో పడుకొని ఉంది. ఆమె జీవితం ఆమె ప్రమేయం లేకుండానే నిర్ణయించబడుతుంది. తల్లిదండ్రులు డబ్బు కోసం ఒక రాక్షసుడికి ఇచ్చి పెళ్లి చేశారు. అప్పుడు ఆమె నిర్ణయం లేదు. భర్త తన కాళ్ళ కింద చెప్పులా హింసిస్తూ తన సొంతం అంటున్నాడు. ఇందులోనూ ఆమెకి స్వేచ్ఛ లేదు. ఇప్పుడు ఒక పాత ప్రేమికుడు వచ్చి ఈమె నా బాధ, నా సొంతం అంటున్నాడు. ఇది ఆమెను రక్షించడానికి అయినా మళ్ళీ ఆధిపత్యం మగవాడిదే. సమాజంలో ఒక ఆడదాని జీవితం ఎప్పుడొకరి చేతిలో ఒక ఆటబొమ్మలా ఎందుకు మారిపోతుంది? తండ్రి, భర్త లేదా ప్రేమికుడు ఎవరో ఒకరు ఆమె భవిష్యత్తును మారుస్తూనే ఉన్నారు. సావిత్రి శరీరం మందుల ప్రభావంతో మత్తులో ఉన్న ఆమె ఆత్మ మాత్రం ఈ రాక్షసి ప్రపంచం నుంచి ఏటో దూరంగా ఎగిరిపోవాలని నిశ్శబ్దంగా రోధిస్తుంది. ఆమె కళ్ళ మూలల నుంచి 2 కన్నీటి చుక్కలు చెంపల మీదుగా జారి దిండును తడిపాయి. ఆ కన్నీళ్లు చూసి అర్జున్, విక్రమ్ ఇద్దరు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. సమయం ఉదయం 6 గంటలు అవుతుంది. మానిటర్లో హార్ట్బీట్ రేటు కొద్దిగా పెరిగింది. సావిత్రి వేళ్లలో చిన్న కదలిక మొదలైంది. ఇద్దరు గొడవ శబ్దాలకు మందుల మత్తు నుంచి ఆమె మెల్లగా బయటకు వస్తుంది. కండ్రెప్పలు భారంగా విప్పార్చుకున్నాయి. గదిలోని ట్యూబ్లైట్ వెలుతురు కళ్ళకు గుచ్చుకోవటంతో మళ్ళీ మూసుకుంది. నెమ్మదిగా కళ్ళు సగం తెరిచి గదిని గమనించింది. ఆమె కోళ్ళంతా నొప్పులుగా ఉంది. ఎక్కడ ఉందో కూడా సరిగ్గా అర్థం కావటం లేదు. తన మంచం ముందు 2 వ్యక్తులు నిలబడి ఉన్నారు. వాళ్ళ ముఖాలు స్పష్టంగా కనిపించడం లేదు. కళ్ళు చిలికిని చూసింది. ఆ మసక వెలుతురులో వారిద్దరి ముఖాలు నెమ్మదిగా స్పష్టమయ్యాయి. ఎడంవైపు అర్జున్ రాత్రి గూండాలతో పోరాడి భుజానికి రక్తపు గాయంతో ఉన్నాడు. అతని కళ్ళల్లో తన కోసం ప్రాణాలైన ఇస్తానన్న ఆందోళన, స్వచ్ఛమైన ప్రేమ కనిపిస్తున్నాయి. తన గతానికి భద్రతకు ప్రతీక అర్జున్. కుడివైపు విక్రమ్. ఖరీదైన బట్టలు నలిగిపోయి ఉన్నాయి. రాత్రి తన చేతులు పట్టుకొని కన్నీళ్లు పెట్టుకున్నాం. ఆ స్పర్శ సావిత్రికి అస్పష్టంగా గుర్తుంది. కానీ అదే చేతులు తను చిత్రహింసలు పెట్టిన చేతులు. తన వర్తమానానికి, ఒక విషపూరితమైన బంధానికి ప్రతీక విక్రమ్. ఇద్దరి కళ్ళు ఆ మీదే ఉన్నాయి. అర్జున్ కళ్ళల్లో నాతో వచ్చేయి అన్న పిలుపు, విక్రమ్ కళ్ళల్లో నువ్వు నాదానివి అని భయపెట్టే శాసనం. సావిత్రి నెమ్మదిగా బెడ్ మీద ఆసరా తీసుకొని లేచి కూర్చోడానికి ప్రయత్నించింది. అర్జున్, విక్రమ్ ఇద్దరు ఒకేసారి ఆమెకు సహాయం చేయడానికి ముందుకొచ్చారు. కానీ సావిత్రి ఇద్దరి చేతులను సున్నితంగా తిరస్కరించింది. తనంతర్తాన్ని కష్టపడుతూ వణుకుతున్న చేతులతో వెనక్కి జరిగి గోడ కానుకొని కూర్చుంది. గదిలో భయంకరమైన నిశ్శబ్దం. ఇద్దరూ ఆమె నోటి నుంచి ఏ మాట వస్తుందా అని ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. సావిత్రి కళ్ళు ఎండిపోయి ఉన్నాయి. గొంతు బొంగిరిపోయి ఉంది. ఆమె ఇద్దరి వైపు చాలా శూన్యంగా చూసింది. ఆ చూపులో అప్పటిదాకా ఉన్న భయం లేదు, ప్రేమ లేదు. కేవలం ఒక దారుణమైన వైరాగ్యం, అలసట మాత్రమే ఉన్నాయి. వణుకుతున్న పెదవులతో చాలా నెమ్మదిగా కానీ స్పష్టంగా ఆమె నోటి నుంచి ఒక మాట బయటకు వచ్చింది. నేను ఇంటికి వెళ్ళిపోతాను.
ఆ మాట వినగానే అర్జున్ విక్రమ్ ఇద్దరు షాక్కి గురయ్యారు. ఇంటికి వెళ్ళిపోతాను. ఏ ఇంటికి? తన్ను బానిసగా చూస్తూ ప్రతిరోజు చిత్రహింసలు పెడుతున్న ఆ విక్రమ్ సామ్రాజ్యానిక? ఒక భార్యగా తన కర్మను అనుభవించడానికి మళ్ళీ ఆ నరకానికి వెళ్తుందా? లేదా అన్ని త్యాగాలు చేసి తను రక్షించడానికి వచ్చిన అర్జున్తో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి, అతని గుండెల్లో తలదాచుకోవడానికా? అసలు ఇద్దరినీ కాదని తన కన్న తల్లి దగ్గరకు వెళ్ళిపోతుందా? ఆమె పలికిన ఆ ఒక్క మాట ఆ ఇద్దరు మగవాళ్ల గుండెల్లో వేలాది ప్రశ్నల సుడిగుండాలను సృష్టించింది. సావిత్రి మనసులో ఏముంది? విక్రమ్ తండ్రి రుద్రప్రతాప్ పంపిన ఆ రహస్య సందేశం గురించి ఆమె ఆలోచిస్తుందా? ఆమె తీసుకోబోయే నిర్ణయం ఎవరి జీవితాన్ని అంతం చేయబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.